రైతు భరోసా మీద సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు పాస్ చేశారు. 10 రోజుల్లో రైతు బంధు పూర్తి చేయండి అని ఆర్థిక శాఖకు మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు పాస్ చేశారండి. 10 రోజుల్లో రైతు బంధు నిధులు పంపిణీ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదేశించారు. ఇప్పటి వరకు 4 ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు రావడంతో అయోమయం నెలకొంది. ఇక ఖరీఫ్ సీజన్ నుంచి భరోసా పథకం అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్. ఉద్యోగుల జీతాలు వేసిన వెంటనే మిగిలిన వాళ్లకు రైతు బంధు వేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇకపోతే రైతుల్లో అయోమయం నెలకొన్న విషయం ఏంటంటే, ఖరీఫ్ నుంచి రైతు భరోసా పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్కు సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని రైతు బంధు లబ్ధిదారులు అయోమయ పరిస్థితుల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కొందరికి వచ్చి మరి కొందరికి రాక తమ ఖాతాల్లో డబ్బులు వస్తాయా రావు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా మరి 10 రోజుల్లో రైతు బంధు నిధులు లబ్ధిదారుల ఖాతాలో వేసేలా సీఎం అధికారులను ఆదేశించడంతో మిగిలిన రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు 5 ఎకరాలు ఉన్నవారికే రైతు భరోసా అందినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 5,000 ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఇచ్చినట్లుగానే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి 5,000 ఇచ్చేలా రైతు బంధు నిధులు పంపిణీ చేస్తుంది. అయితే ఎన్నికల సమయం కాంగ్రెస్ ఏటా ఎకరానికి 15,000 ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖరీఫ్ నుంచి రైతు బంధు పథకం భరోసాగా మారింది. 5 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అందించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం అండి.